వందే జననీ భారతి సంగీత నృత్య నీరాజనం రవీంద్ర భారతి శాస్త్రీయ సంగీతం నాట్యం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో సర్వ కళాకారుల సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో వందే జననీ భారతి పేరిట సంగీత నృత్య నీరాజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ నృత్య సంగీత ప్రదర్శనలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సారిపల్లి కొండలరావు కళాకారులను సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. Sir, ready, please. Ready, sir, please. జాతీయతా భావం పెంపొందించే వందే జననీ ఆర్ గోపాలరావు గారు అభ్యసించి సంక్షేమ వేదిక ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఉన్నటువంటి సభ్యులందరూ కళాకారులు కావటం, అలాగే మా యువకళావాహిని సంస్థలో కూడా అందరూ రంగస్థల టీవీ కళాకారులే. ఈ సందర్భంలో మనం ఒక మహోన్నత వ్యక్తిని గుర్తు తెచ్చుకోవాలి. ఈ సంక్షేమ వేదిక ఆవిర్భావానికి ఆర్చులు నాకు సమయానికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అభినందనీయం, ప్రశంసనీయం. ప్రతిభా యోగ్యత ఉంటే గౌరవం దొరుకుతుంది. అజ్ఞానం అహంకారం ఉంటే సహచర్యం కూడా దూరం అవుతుంది. ఇది నేను గాఢంగా నమ్ముతాను. జాతీయతాభావం పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలంటే శక్తి, నిపుణత, అభ్యాసం ఈ 3 గుణాలు ఉండాలి. వీటన్నిటినీ సంధానం చేస్తూ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సర్వ కళాకారుల సంక్షేమ వేదిక అధ్యక్షులు అశోక్ పవార్ గారికి, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను ముఖ్యంగా అభినందిస్తున్నాను. పాత్రికేయ మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నాం సారిపల్లి కొండలో ఏంటి నీ సంగతి అని అనొచ్చు మీరు. ఎందుకు చెప్తున్నామంటే ప్రమిద ఉన్న చమురు లేనిదే దీపాలు వెలుగుతాయా? ప్రమిద ఉన్న చమురు లేనిదే దీపాలు వెలుగుతాయా? ఎక్కడైనా సాంస్కృతిక బంధు సారిపల్లి వారు లేకపోతే మనం కార్యక్రమాలు నిర్వహించగలమా? అలాంటి వదాన్యులు ఉండబట్టే మనం నిజంగా అదృష్టవంతులం అని చెప్పాలి. ఒక రకంగా ఆలోచిస్తే ఈ ట్విన్ సిటీస్లో 300 నుంచి 600 కోట్ల ఉన్నవాడు 485 మంది ఉన్నారండి. 485 మందిలో ఎంతమంది మనకి సహాయం చేస్తున్నారని ఒక్కసారి ఆకాశంలో చూసి ఆలోచిస్తే వేళ్ల మీద లెక్క పెట్టే కూడా లేరు. అందులో మొదటి వరుసలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని మనం ఒక్కసారి ఆలోచిస్తే మా సాంస్కృతిక బంధు సారిపల్లి వారు.